ఈ నెల 15వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా 3 డిస్టిలేషన్ పాయింట్ల ద్వారా ప్రజలకు ఉచితంగా ఇసుక రవాణా చేయడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం ఇసుకపై ఎటువంటి ఆదాయం లేకుండా ఉచితంగా ఇసుకను అందించే దిశగా చర్యలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే జిల్లాలో వెల్లకూరు మండలంలో 2 పాయింట్లు, కోట మండలం గూడల వద్ద 1 పాయింట్ ఏర్పాటు చేసి స్టాక్ పాయింట్లలో 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేసి ఉచితంగా అందించనున్నామన్నారు. డిస్టిలేషన్ పాయింట్ల వద్ద ఇసుక త్రవ్వడానికి రవాణాకు ఏజెన్సీ నియమించడం జరిగిందన్నారు. ఇక్కడ నుండి వినియోగదారులు ఆన్లైన్ నందు ఇసుక బుక్ చేసుకుని లేదా నేరుగా వెళ్లి నిర్ధారించిన నామమాత్ర రుసుము చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చని ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖ నుంచి డిస్టిలేషన్ పాయింట్లకు ఇన్ఛార్జీలను నియమించి ఆర్డీఓ పర్యవేక్షణలో ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు తవ్వకాలు జరుగుతాయన్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ డిస్టిలేషన్ పాయింట్లో నిత్యం సీసీ కెమెరాల నిఘాలు ఉంటాయని, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన తడ, సురుటుపల్లి, గాదంకి చెక్ పోస్టులలో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మనోహరాచారి, నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, ఇరిగేషన్ ఈ శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ డీడీ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.